మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల వస్తువులు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల వస్తువులు వెంటనే ఇవ్వాలి. విద్యార్థుల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్ వెంటనే, ప్రతి ఒక్కరికి అమ్మఒడి, ప్రతి ఒక్కరికి అర్హులైన అమ్మఒడి, అర్హులైన వారి అందరికి తల్లికి వందనాలు ఇవ్వాలి, అర్హులైన వారి అందరికి తల్లికి వందనాలు ఇవ్వాలి, తల్లికి వందనాలు ఇవ్వాలి, అర్హులైన వారి అందరికి తల్లికి వందనాలు ఇవ్వాలి. విద్యార్థి ఉన్న వస్తువుల బడ్జెట్ లో చేయాలి. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల వస్తువుల బడ్జెట్ చేయాలి. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల వస్తువుల బడ్జెట్ లో చేయాలి. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల వస్తువుల బకాయిలను ఇవ్వాలి. జీవో నంబర్ 82 ప్రకారం హాస్టల్లో సరైన నాణ్యమైన భోజనం ఇవ్వాలి. సంక్షేమ హాస్టల్లో జీవో నంబర్ 82 ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి. జీవో నంబర్ 82 ప్రకారం హాస్టల్లో నాణ్యమైన భోజనం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్ వెంటనే, ప్రతి ఒక్కరికి తల్లికి వందన. నా పేరు లెలిన్, ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెల్లో కలెక్టర్ పిలిపించాం. కారణాలు ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారులు రాకమునుపు విద్యారంగాన్ని పెద్దపీట వేస్తా అని చెప్పి అనేక ప్రకటనలు పలికింది. కానీ ఈరోజు విద్యారంగం వైపు చూస్తానంటే కనీసం వాళ్ళ వైపు కూడా కన్నెత్తి చూసిన పరిస్థితి దాఖలాలు లేవు. ఈరోజు పెండింగ్లో విద్యార్థి వసతి 6,400 కోట్ల బకాయి ఉంది. దాని ఇంతవరకు క్లియర్ చేసింది లేదు. ఏదో ప్రభుత్వం గతంలో 300 కోట్లు ఇచ్చామని చెప్పింది తప్ప అవి ఎవరికి ఇష్టం కూడా మాకు అర్థం కావట్ల పరిస్థితిలో ఉంది. ఏ ఒక్క విద్యార్థి అయినా సరే సగం డబ్బులు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉంది. ఈరోజు తల్లి కొందరం కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చారు. కానీ ఈరోజు చూసుకుంటే అది కేవలం 13,000, 12,000కి మాత్రమే మిగిలిపోయి ఉంది. కొంతమంది కనీసం అవి కూడా రాని పరిస్థితిలో ఉంది. మిగతా విధంగా విద్యార్థి పేరు ఒకటైతే వాళ్ళ అకౌంట్లో పడి చూపిస్తున్నాం. కానీ తీరా చూస్తే వాళ్ళ అకౌంట్ డబ్బులు పడి ఖాతా లేదు, వేరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. ఇది ఎక్కడ పొరపాటు అని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యం. దాంతోపాటుగానే సంక్షేమ హాస్టల్లో జీవో నంబర్ 82 ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేమీ మెయిన్ జీవో కాదు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసి జీవో నంబర్ 82 తీసుకొచ్చింది. పెరిగిన ధరలకు అనుగుణంగా మేము మెస్ ఛార్జీలు పెంచుతాం, నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కానీ ఇప్పటివరకు దాని మీద ఎందుకో చోట్లని చెప్పేసి 14 నెలలు పూర్తయినా కనీసం హాస్టల్ వైపు కూడా బడ్జెట్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. వెంటనే హాస్టల్ బడ్జెట్ కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఉచిత బస్సు పాస్ అవకాశం కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు పొద్దున సెప్టెంబర్ 6వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి అవసరమైతే సీఎం ఇల్లు అయినా ముట్టడించడానికి సిద్ధపడి ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అవును, నేను ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ ఈ గవర్నమెంటు ఎలక్షన్ టైంలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలందరికీ కూడా 15,000 ఇస్తానని గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. ఈ గవర్నమెంట్
పిల్లలందరికీ కూడా తల్లికి వందనం వేసింది. తల్లికి వందనం వేస్తే పిల్లలందరికీ కూడా స్టేట్ వ్యాప్తంగా కూడా 15,000 పడాల్సిన తల్లికి వందనం పిల్లలందరికీ కూడా 13,000, కొంతమంది పిల్లలందరికీ కూడా 7,000 ఇలాగ పడలేని పిల్లలు కూడా స్టేట్ వ్యాప్తంగా ఉన్నారని, అర్హులైన పిల్లలందరికీ కూడా తల్లికి వందనం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తరపు నుంచి తెలియజేయడం అనేది జరుగుతుంది. అలాగే హాస్టల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా మెస్ బిల్లు 3,000 పెంచాలని ఈ గవర్నమెంట్నే అడగడం అనేది జరుగుతుంది. అలాగే హాస్టల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా స్టేట్ వ్యాప్తంగా కూడా ఎస్సీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో, గురుకుల పాఠశాలలో ఆకలికి అలమటిస్తున్నారని, పిల్లలందరికీ కూడా మెస్ బిల్ అనేది 3,000 పెంచాలని, అలాగే పెండింగ్లో ఉన్న డిగ్రీ చదువుతున్న పిల్లలందరికీ కూడా విద్యా దీవెన, పెండింగ్లో ఉన్న డిగ్రీ చదువుతున్న పిల్లలందరికీ కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని, లేని పక్షంలో వీటిలన్నిటి కోసం మీ ఎస్ఎఫ్ అయితే ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ గవర్నమెంట్ స్వీకరించి వాటిలన్నింటిని కూడా చేయాలని గవర్నమెంట్తో గట్టిగా పోరాటం చేయని వెడల ఇంకా ఉధృతం చేస్తామని ఏలూరు జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.